అందరికీ నమస్తే. కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు గవర్నమెంట్‌లో మండల స్థాయిలో పనిచేసే దగ్గర నుంచి సెక్రటేరియట్ హైదరాబాద్‌లో ఉన్న సెక్రటేరియట్ వరకు పనిచేసే వాళ్ళందరినీ ఏం చేయబోతుంది గవర్నమెంట్ అనేది చాలా ఒక పెద్ద ఉత్కంఠ కొనసాగుతుంది. వాళ్ళ సేవలు ప్రభుత్వానికి అవసరమా? వాళ్ళను సాగనంపాలా? అనే విషయం మీద కసరత్తు నడుస్తుంది. ఆల్మోస్ట్ ప్రభుత్వం వాళ్ళను ఉద్యోగాలు తప్పిస్తే బెటర్. ఫైనాన్షియల్‌గా చాలా బర్డెన్ పడుతుంది గవర్నమెంట్ పైన. ప్లస్ వాళ్ళు చేసే పనులు రెగ్యులర్ ఉద్యోగులతో చేయించవచ్చు. వాళ్ళు పెద్దగా పని చేస్తున్నది ఏమీ లేదు అనేది గవర్నమెంట్ అనుకుంటుంది. అందులో భాగంగా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు వీళ్ళందరినీ షాక్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. అసలు ఏంటి ఈ వార్త? ఏమైతుంది? ఏ డిపార్ట్మెంట్‌లో ఎంతమంది ఉన్నారు? మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళను చాలామందిని కొనసాగిస్తున్నారు. దాదాపు 1049 మంది ఆల్రెడీ పెద్ద పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు. పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళే రిటైర్ అయినా వాళ్ళని ఇంకా పదవిలో కొనసాగిస్తుంటారు మళ్ళీ. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వాళ్ళను ఇంటికి పంపిద్దాం అనుకున్నా లేదు లేదని మళ్ళీ చాలామందికి మళ్ళీ రెన్యువల్ చేస్తూ వస్తుంది గవర్నమెంట్. అసలు ఈ పెద్ద పెద్దోళ్ళను కాపాడి ఈ చిన్న చిన్న ఉద్యోగులను, రెగ్యులర్ కాని ఉద్యోగులను ఎందుకు తప్పించాలనుకుంటుంది? అది చెప్పే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది. మీరు ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల రెగ్యులర్గా మా వార్తలు మీకు రీచ్ అవుతాయి. మీరు ఆ వార్తలు చూడొచ్చు. ఇక సబ్జెక్ట్లోకి పోతే రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్లో ఈ చర్చ స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే పోయిన సంవత్సరం నవంబర్లో రెగ్యులరైజ్కి సంబంధించింది ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ వీళ్ళని రెగ్యులరైజ్ చేసేకి సంబంధించిన జీవో 16 హైకోర్టు కొట్టేసింది. హైకోర్టులో కొట్టేయని కూడా ప్రధానమైన కారణం ఉంది. ఏంటంటే ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేదు. ఎందుకు వినిపించలేదు అంటే ఇక వీళ్ళని ఎట్లయినా సరే ఇంటికి పంపాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సరైన వాదన వినిపించకపోవడం వల్ల జీవో 16 కొట్టేసింది. అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదు. అంతకుముందు కొంతమంది రెగ్యులరైజ్ అయ్యారు కొన్ని డిపార్ట్మెంట్లలో. కానీ ఇప్పుడు లేదు. ఇంకా నవంబర్ నుంచి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. బర్డెన్ తగ్గించుకోవాలి, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను తప్పించాలి గవర్నమెంట్కి వెళ్ళి అనేది. మన దగ్గర ఉన్న లెక్క ఏంటంటే ఈ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మున్సిపల్లో ఉన్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్, తర్వాత అగ్రికల్చరు, తర్వాత పంచాయతీ రాజ్లో కూడా ఉన్నారు. పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది ఉన్నారు. ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్న డిపార్ట్మెంట్స్ ఇవి. ఇంకా చాలా డిపార్ట్మెంట్స్లో కూడా చాలామంది ఉన్నారు. దగ్గర దగ్గర 19 నుంచి 25,000 మంది ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంతమంది ఉండొచ్చు అని. అంతా ఆల్రెడీ ఒక కొలిక్ వచ్చింది. ఎట్లా కొలిక్ వచ్చిందంటే ఒక కమిటీ చేసిండ్రు. ఇక్కడ జీఏడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీ ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్తో కమిటీ చేసింది. కమిటీ చేసి కూడా 15 రోజులు అయింది. ఇంకొక 15 రోజులు రిపోర్ట్ కూడా ఇవ్వబోతుంది. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవహారం ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళు ఇప్పటికే ఒక ప్రాథమికంగా కొన్ని లెక్కలు తీసిండ్రు. అసలు ఏంది ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల లెక్కలేంది, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, ప్లస్ వాళ్ళ ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 30-45 ఏజ్ ఉన్నదంట. 30-45 ఏజ్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఈ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో పనిచేస్తున్నారంట. దీంతోపాటు వీళ్ళకు జీతం వచ్చేసి 25,000 నుంచి 30,000 వరకు ఇస్తున్నారంట. రకరకాలుగా యావరేజ్గా ఒకరికి తక్కువ ఉండొచ్చు, ఒకరికి ఎక్కువ ఉండొచ్చు. యావరేజ్గా 25 నుంచి 30,000 రూపాయలు నెలకు ఇస్తున్నారట. ఇంకా నాకు తెలిసి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పిఆర్సీలు ఏమి ఉండవు. వాళ్ళు ఎప్పుడు పెంచినప్పుడు పెంచుతారేమో. ఇట్లా మొత్తం 20 నుంచి 30,000 జీతము, 30 నుంచి 45 సంవత్సరాల ఏజ్. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మిడిల్ ఏజ్. వాళ్ళు ఇప్పుడు పోయి బయటకు పోయి ఉద్యోగాలు కూడా చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు బిలో 40 ఉంటారు. అది కూడా ప్రభుత్వ ఉద్యోగాల ప్రయత్నం చేసే వాళ్ళైతే ఉండొచ్చు కొంతమంది. ప్రైవేట్ జాబ్స్ అయితే వీళ్ళకి రావు. వీళ్ళకి ఏమైనా వస్తే గవర్నమెంట్ జాబ్సే రావాలి. ఇంకా ప్రైవేట్ జాబులు బిలో 30 దాటితే ప్రైవేట్ జాబులు ఎవరు ఇస్తలేరు ఇప్పుడు ఈ మూమెంట్లో. కాబట్టి వీళ్ళు ఉద్యోగాలు వీకేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఏమవుతారు అనేది ప్రభుత్వం ఏం చేస్తుందో మనకు తెలియదు. అయితే ఏంది వీళ్ళందరినీ ఒకేసారి తప్పిస్తే ప్రాబ్లం అవుతుంది, సమస్య అవుతుంది. మళ్ళీ వీళ్ళంతా ధర్నాలు అంటారు, రాస్తారోకోలు అంటారు, సెక్రటరీ ముట్టడిస్తారు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు రోడ్ల మీద పడతారు. ఇక పెద్ద కథ అయితే హడావిడి అవుతుంది. మళ్ళీ గవర్నమెంట్ మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ అవుతున్న ఉద్దేశంతోన ఈ కమిటీ వేసారు. లేకపోతే నిర్ణయం తీసుకున్న తర్వాత కమిటీ వేసారు. ఈ విషయం కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు గుర్తుపెట్టుకోవాలి. అంటే మిమ్మల్ని ఉంచాలనా అని ప్రభుత్వం ఏమి ఆలోచిస్తలేదు. మిమ్మల్ని ఎట్లా తప్పించాలనే ఉద్దేశంతోన, మిమ్మల్ని ఎట్లా సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతోన ఈ కమిటీ వేసిండ్రు. మిమ్మల్ని తప్పించడం ఖాయం, కానీ ఎట్లా తప్పించాలి, ఈ తలనొప్పి లేకుండా గవర్నమెంట్కు మళ్ళీ వీళ్ళు వచ్చి ధర్నాలు, గిరణాలు, వినతి పత్రాలు, నిరసనలు, అడ్డుకోవడాలు, వేడుకోవడాలు ఇవన్నీ ఏమీ లేకుండా వీళ్ళని తప్పించాలి అనేది ప్రధానమైన ఉద్దేశం. ఎందుకు అని అంటే వీళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఎవ్రీ మంత్ వీళ్ళకి జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జీతాలు ప్రభుత్వానికి బర్డెన్ అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ భర్తీ చేసింది, ఈ గవర్నమెంట్ భర్తీ చేసింది, ఎప్పుడప్పుడు భర్తీ చేస్తుంటారు. ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రభుత్వ ఉద్యోగాలు ఈ మన పాపులేషన్ సరిపడిన ప్రభుత్వ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తలేవు ప్రభుత్వాలు. తక్కువనే చేస్తాయి. 100 మందికి ఒక ఉద్యోగం కావాలి పలానా పంచాయతీ డిపార్ట్మెంట్లో అన్నారనుకో, ఆడ 300 మందికి 400 మందికి ఒకరు ఉంటారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటే ఉంది.
పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక లెక్క ఉంటుంది, ఇంతమంది పౌరులకు ఒక పోలీసు ఉండాలి అని. కానీ ఆ లెక్క ప్రకారం ఉన్నదా? ఇంతమంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలని ఉన్న టీచర్లు లేరు. అట్లా ఏ డిపార్ట్మెంట్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేరు. కానీ ఈ ప్రైవేట్ ఉద్యోగాలు, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా తీసేసి కొంచెం బర్డెన్ తగ్గించుకోవాలి. ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అవుతుంది. నెలకు 3,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు వీళ్ళు కూడా వస్తారు. జీతాలు, వాళ్ళకు పెన్షన్స్, రకరకాలు అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా బర్డెన్ అవుతున్నాయి. కాబట్టి వీళ్ళని తప్పించాలని. సరే, వీళ్ళని తప్పించిండ్రు. వీళ్ళని తప్పిస్తే ఎవరికైనా మన యువతకు ఉద్యోగాలు వస్తాయేమో అని ఒకసారి ఆలోచించవచ్చు మనం. ఆ యువతకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో వాళ్ళకి తెలియదు. గవర్నమెంట్లో క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే అసెంబ్లీ నడుస్తున్న టైంలో జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు. జాబ్ క్యాలెండర్లో సగం కూడా అమలు చేయలేదు. వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ని కనీసం చట్టబద్ధ కూడా లేదు. అసెంబ్లీలో ఇచ్చారంటే ఉత్తగా ప్రెస్ నోట్ ఇచ్చారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇచ్చారు. అసెంబ్లీలో పెట్టి దానికి ఒక చట్టం చేస్తే ఆ టైంకు ఖచ్చితంగా వాళ్ళు ఈ సంవత్సరం ఆ పలానా నోటిఫికేషన్ రావాలి, పలానా ఉద్యోగాలు భర్తీ చేయాలని ఉంటుంది. అదేం లేదు, వాళ్ళకే నమ్మకం లేదు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని. అందుకే జాబ్ క్యాలెండర్ను ఉత్తగా ఒక పాంప్లెట్ లాగా ఇచ్చి వదిలేసినారు. ఆ ఉద్యోగాల భర్తీ లేదు, ఉన్న ఉద్యోగాలను కూడా తీసేసే కాడికి వచ్చింది. సరే, వీళ్ళ ఉద్యోగాలకి తీసేస్తున్నారు కదా, మరి వీళ్ళ పరిస్థితి ఏంది? చాలా డిపార్ట్మెంట్లలో గవర్నమెంట్లో హెచ్ఓడీలుగా రిటైర్డ్ ఆఫీసర్స్ కొనసాగుతున్నారు. ఐఏఎస్లు కావచ్చు, లేకపోతే కొంతమంది ఇంజనీర్స్ కావచ్చు. ఆ డిపార్ట్మెంట్లోకి వాళ్ళే హెడ్స్. రిటైర్మెంట్ అయిపోయి 3-4 ఏళ్ళు అయిపోయింది, అయినా సరే వాళ్ళే హెడ్స్. ఇప్పుడు అసెంబ్లీలో నరసింహాచార్యులు గారు ఉన్నారు. 6 సంవత్సరాలకి వెళ్ళి అసెంబ్లీ హెడ్ ఆయన్నే, అసెంబ్లీ సెక్రటరీ. కింద చాలామంది ఉన్నారు డిప్యూటీ సెక్రటరీగా. వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది, కానీ ప్రమోషన్ రాదు. ఎందుకు ప్రమోషన్ రాదంటే పోయినంతకాలం ఆయన్నే ఉంటాడు. అంతకుముందు రాజా సదారాం గారు కొన్ని రోజులు ఉన్నారు. అట్లా అసెంబ్లీ నేను చెప్పేది. ఇంకా చాలా డిపార్ట్మెంట్లో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఈ రిటైర్ అయిన ఇంకా పదవుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పించాలని నిర్ణయం తీసుకున్నది. నిజానికి అది తప్పిస్తే మంచిదే అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు సంతోషపడ్డారు, నిరుద్యోగులు కూడా సంతోషపడ్డారు. ఎందుకంటే వీళ్ళు మీదకి పోతారు. ఆ పైన ఉన్న హెచ్ఓడి పోయిననుకో, ఈ సర్వీస్లో ఉన్న హెచ్ఓడిగా ప్రమోషన్ వస్తుంది. తర్వాత కింద కొత్త ఖాళీ అవుతాయి. ఖాళీ అయినప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వం ఆ పని మనస్ఫూర్తిగా చేస్తుందేమో, చిత్తశుద్ధిగా చేస్తుందేమో అనుకుంటే చేయలేదు. చాలామందిని అసలు మొత్తం 1049 మంది ఉన్నారంటే అట్లాంటి ప్రభుత్వం గుర్తించి ఈ మధ్యకాలంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సిఈ కనకరత్నం అనే వాళ్ళను మళ్ళీ రిక్రూట్ చేశారు. మొన్న మార్చి 31కి పదవి అయిపోతే మళ్ళీ తీసుకొచ్చి పెట్టిరంట. తర్వాత శ్రీనిధి డిపార్ట్మెంట్ ఎండి మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. మిషన్ భగీరథ, ఈఎన్సీ, మెట్రో, ఎన్విఎస్ రెడ్డి, ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు. అసలు ఆంధ్రాకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఒక 10-15 మంది వెళ్తారు. ఆంధ్రాలో రిటైర్మెంట్ కావాలి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ పదవుల్లో మంచి సలహాదారులు, మంచి ప్రభుత్వ జీతము, తర్వాత సకల సౌకర్యాలు, కార్లు, బంగ్లాలు మొత్తం ఉంటాయి. వాళ్ళకి 2 లక్షల జీతం ఉంటుంది ఒక్కొక్కరికి. అట్లా చాలామందిని రిక్రూట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరిని తీసేస్తలేరు. వీళ్ళేమో బడెన్ కాదంట ప్రభుత్వానికి, వీళ్ళు మాత్రం బడెన్ అవుతున్నారంట. వీళ్ళకి ఇచ్చే జీతం ఏమో 23,000 నుంచి 30,000 వరకు జీతము యావరేజ్గా. వీళ్ళకి ఇచ్చే జీతాలు లక్షల రూపాయలు, 2 lakhs జీతం మినిమం ఉంటుంది. తర్వాత సకల సౌకర్యాలకు ఇంకో లక్షన్నర అవుతుంది. 3-3.5 లక్షల రూపాయలు వీళ్ళకి ఇస్తే గవర్నమెంట్కి బర్డెన్ అయితే లేదంట. వీళ్ళకి 25,000, 26,000 జీతం ఇస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం అది ప్రభుత్వానికి పెద్ద బర్డెన్గా మారిపోయిందంట. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులను షాక్ చేయడానికి, అంటే ప్రభుత్వ ఉద్యోగులను తీసేందుకే ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే కమిటీ కూడా వేసిర్రు. బహుశా ఆ రిపోర్ట్ పేరు చెప్పి డైరెక్ట్గా గవర్నమెంట్ మీద బడే పడకుండా ఆ రిపోర్ట్ ఇచ్చారు కమిటీ అని చెప్పి, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పేరు చెప్పి బహుశా వీళ్ళందరినీ డిపార్ట్మెంట్ల నుంచి ఆల్రెడీ లెక్కలు వస్తున్నాయి. ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు, ఏ జిల్లాలో పనిచేస్తున్నారు, ఏ మండలంలో పనిచేస్తున్నారు, సెక్రటరీలు ఎంతమంది ఉన్నారు, ఇట్లాంటి చాలా లెక్కలు తీస్తున్నారు. లెక్కలంతా తీసి ఒకటేసారి షాక్ చేస్తారా, మెల్లమెల్లగా డిపార్ట్మెంట్ వైజ్ చేస్తారా, ఏం చేస్తారో తెలియదు. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వంలో ఉండకూడదు. ప్రభుత్వంలో వాళ్ళు వద్దు. వాళ్ళు ఉండడం వల్ల అనవసరంగా జీతాలు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇక వాళ్ళకు మరి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఈ ఏజ్ 30 నుంచి 45 ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు కూడా ప్లాన్ ఉంటుంది కదా. వాళ్ళు వేరే అవకాశాలతో వదిలేసుకొని వచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగం అంటే ఏదో రోజు రెగ్యులర్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చి జాయిన్ అవుతారు టక్కున గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో. కానీ ఆ రెగ్యులరైజేషన్ జీవోనే హైకోర్టు కొట్టేసింది ఈ ప్రభుత్వం సరిగ్గా వాదన జరపకపోవడం వల్ల. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ మెడ మీద కత్తి వేలాడుతుంది. అది ఎప్పుడు తెంపుతుందో తెలియదు. ఎవరైనా ఉంటే అలర్ట్ అయ్యి వేరే జాబ్ చూసుకోవడమో, లేకపోతే చివరి వరకు ప్రయత్నం చేసి తర్వాత వేరే జాబ్ చూసుకోవడమో, ఏదో చేయక తప్పదేమో అనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తే. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం గవర్నమెంట్ త్వరలో షాక్ ఇవ్వబోతున్నట్టుగా కనిపిస్తుంది సిచ్యువేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.